హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తా, రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందే, పాలమూరును పచ్చగా చేసి చూపించే బాధ్యత తీసుకున్న, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం, మహిళలను కోటీశ్వరం చేసే పనిలో ఉన్నాం, ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపాం, కొల్హాపూర్ పర్యటనలో సీఎం రేవంత్ ఉద్ఘాటన అన్నట్టు రాసి పెట్టుకో, మరో 10 ఏళ్ళు మాదే అధికారం, 10 ఏళ్ళుగా మా రాహుల్ గాంధీ గారు రాసి పెట్టుకో, మరో 10 ఏళ్ళు మాదే అధికారం అన్నట్టు కొల్హాపూర్లో అయితే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. ఈనాడు మహిళలని చైతన్యపరుస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ మహిళా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈనాడు మహిళా ఓటు బ్యాంకులను కీలకంగా మార్చుకునేటటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళల సహకార సంఘాలకు కానీ ఏది ఉన్నా సరే వాళ్ళకి పెద్దపీట వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈనాడు అదే దిశగా ముందుకెళ్తున్నారు. 10 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉంటానని పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడంలో తన నిబద్ధతను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో పాటు డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను రద్దు చేసుకోవాలని, అందుకు సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. సహకారం లేకపోతే పోరాటం తప్పదని సీఎం హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం నా బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ కొడుకు గుండె మీద కూడా రాసుకోవాలి, మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అనమాట. మరి ఫస్ట్ అయితే ముందుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లల్లా రిజల్ట్ చూపిస్తే అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో అసలు మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి మీరే అంటున్నారు. సో వచ్చేటటువంటి జెడ్పీటీసీ, ఏపీటీసీ ఫస్ట్ ఎలక్షన్స్ పెడతా అంటున్నారు. సో నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ అంటారు. దీంట్లో అసలు పవర్ ఏంటో చూపిస్తే ప్రజలు మరి ఏ దిశగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. 10 ఏళ్లుగా మా భావను వెంటాడుతున్నారు. రాబర్ట్ వాద్రాపై కేసులో రాహుల్ విమర్శలు. గత 10 ఏళ్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం తన బావ రాబర్ట్ వాద్రాను మోడీ ప్రభుత్వం వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీటిని తట్టుకునే ధైర్యం వారందరికీ ఉందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన కేసులో రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపైనే శుక్రవారం రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం తన భావన వెంటాడుతూనే ఉందని రాహుల్ మండిపడ్డారు. ఈ తాజా ఛార్జ్షీట్ కూడా ఇదంతా వేస్ట్ కేసు, మేము ఏ దిశగా ఉన్నా సరే కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు, కేసులు బనాయిస్తుంది. సో మేము ఏ విధంగా ఫేస్ చేసుకోవాలి, మేము ఆ విధంగా ఫేస్ చేస్తాము, ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అనమాట. మా బావ మీద ఇట్లా కేసులు పెట్టిరని చెప్పేసి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక దృష్టి ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా. గజపతిరాజు టీడీపీకి రాజీనామా చేసినాడు. మరి ఏమైందో అంతర్గతంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. కొంచెం వర్షం పడితే ఎట్లయినా జలమయం కావాల్సిందే. ఎందుకంటే ఈనాడు చెరువులు, కుంటలు కబ్జాలు చేసి ఇల్లు కడితే నీళ్ళెటు పోవాలి. నాలాలు మొత్తం కబ్జాలు చేసి ఈనాడు 10 ఫీట్లు ఉన్న నాలాలు 5 ఫీట్ల కాయ, 20 ఫీట్లు ఉన్న నాలాలు 10 ఫీట్ల కాయ. ఏడుకెళ్ళి పోవాలి నీళ్లు? చెరువు కావాలి. వీధులు, కాలనీలు ఏమో చెరువులు కావాలి. ఒక కేసులోనూ ఆధారం చూపడం లేదు. లేనిపోని ఆరోపణలతో డైవర్షన్ పాలిటిక్స్. సీఎం రేవంత్ పై కేటీఆర్ మరోవారు విమర్శలు. తనపై టన్నుల కొద్ది కేసులు పెట్టారని, చివరికి గుండు సుదంత ఆధారం చూపలేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ధైర్యం ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దుబాయ్లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం, దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలి, నేను జీవితంలో ఏనాడు సిగరెట్ కూడా తాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి నాపై ఎన్నో ఆరోపణలు చేశారు, నేను ఏం చేసినా బాజాప్తా చేస్తా, నేను ఏపీ ముఖ్యమంత్రి లోకేష్తో కలవలేదు, ఒకవేళ కలిసినా తప్పేంటి అన్నట్టు. కలిస్తే తప్పేముంటుంది? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు వేరే పార్టీ లీడర్లను కలుస్తలేరా? ఏదైనా స్థానికంగా శిలాఫలకాలు చేసి ఉంటే ఆ స్థానిక ఎమ్మెల్యే వేరే పార్టీ లీడర్ అయితే మీరు మాట్లాడకూడదు వాళ్ళతో. హైడ్రా చర్యలతో అనేక చెరువులకు రక్షణ. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాం. ఆ స్థలాల విలువ దాదాపు 30,000 కోట్ల పైనే ఉంటుంది. బతుకమ్మ కుంట వద్ద వార్షికోత్సవ వేడుకల్లో కమిషనర్ రంగనాథ్ హైడ్రా ద్వారా అనేక చెరువులను కాపాడామని, చెరువులను
కాపాడాలనే ఉద్దేశంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వివరించామని హైడ్రా కమిషనర్ రంగారావు తెలిపారు. హైడ్రా ఏర్పాటు చేసి నేటికి ఏడాది పూర్తయిందని అన్నారు. అంబర్పేట బతుకమ్మ కుంట దగ్గర హైడ్రా ప్రథమ వార్షికోత్సవం జరిపింది. ఈ వార్షికోత్సవంలో హైడ్రా కమిషనర్ రంగారావు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట వద్ద విద్యార్థులు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. వాస్తవానికి ఈనాడు 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను కాపాడినారంట. 30,000 కోట్ల ఆస్తులని ఈనాడు ఏది కబ్జాదారుల చేతులకు వెళ్ళి విడిపించుకొని వచ్చినారనమాట. మొత్తం మీద హైడ్రా పనితీరును కొంతమంది విమర్శిస్తున్నారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఇదైంది అదైందని చెప్పేసి. ఈనాడు హైడ్రా చేసినటువంటి ఘనత ఏందో ఒకసారి చూసుకోవాలి ప్రజలు. కానీ ఏదైతే నిరుపేదలు ఈనాడు ఆ కబ్జాలు చేసి కట్టినాక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని అటు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటూ నాలా విస్తరణ పనులు దాంట్లో ఏదైతే నిరుపేదలు ఇల్లులు పోతున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా గృహాలను కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేగంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలనకు వస్తున్న మంత్రి అశ్విని వైష్ణవ్. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీసీ పొడిగింపునకు ఆమోదం. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో మంచి శుభసూచకంగా మనం భావించుకోవచ్చు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు అంటే ఈనాడు ప్రజలకు చాలా తేలికైనటువంటి జర్నీ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి సిచ్యువేషన్ మనము చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆ భక్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ సిటీకి రావడానికి పోవడానికి వీలుగా ఉండేటటువంటి సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో త్వరగతిన ఈ పనులు కూడా పూర్తి చేయాల్సిందిగా కోరుతాను. ఛత్తీస్గఢ్లో మరోమారు ఎన్కౌంటర్, 6 మావోలు హతమైనట్లు ప్రకటన. మళ్ళా ఛత్తీస్గఢ్లో 6 మావోయిస్టులను హతమైనటువంటి సిచ్యువేషన్గా మనం చూసుకోవచ్చు. ఇంకా కొంతమంది లొంగిపోతూ ఉన్నారు, ఇక కొంతమంది ఏమో ఇంకా అదే మొండిపడుతున్న అడుగు బాటనే అడుగులలోనే ఉంటూ ఉన్నారు. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.